డైరెక్ట్గా సన్ రేస్ ప్రతిరోజు కూడా ఈ శివలింగం పైన పడుతూ ఉంటాయి. ఇది సాక్షాత్ రాముడు వనవాసం చేస్తున్నప్పుడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి అనబడే శివలింగం ఇది. ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. అంటే ఒక్కసారి శివలింగాన్ని దర్శించుకుంటే 1000 సార్లు దర్శించుకున్నంత పుణ్యం అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఎలా ప్రతిరోజు సూర్యుడి తాలూకా కిరణాలు సూర్యోదయం టైంలో పడతాయి అంటే రండి చెప్తాను. ఈ టెంపుల్ తాలూకా గోపురం ఆర్కిటెక్చర్ కళ్యాణి చాళుక్యాస్ ఈ రకంగా డిజైన్ చేశారు. ప్రతి ఋతువు మారేటప్పుడు ఆ సన్ రేస్ తాలూకా యాంగిల్ శివుడి పైన పడడం మారుతూ ఉంటుంది. 6 ఋతువుల్లో 6 డిఫరెంట్ యాంగిల్స్లో ప్రతిరోజు కూడా సూర్యోదయం టైంలో శివలింగం పైన పడుతూ ఉంటాయి. 1200 సంవత్సరాల ఓల్డ్ ఆర్కిటెక్చర్. అయితే ఈ మండపం అంతా కూడా కాకతీయాస్ కట్టించారు అని చెప్తారు. అందుకని చాలా ఇంట్రికేట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కాకతీయులది. ఇక్కడ టెంపుల్లో స్ఫటికలింగం శ్రీచక్రాన్ని కూడా చూడొచ్చు.